హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేటప్పటికి మేము రీసెంట్గా లాస్ట్ వీకెండ్ వచ్చేటప్పటికి ఫ్యామిలీతో అందరం కలిసి ద్వారకా తిరుమల వెళ్ళాము. ఇది వచ్చేటప్పటికి మనకి ఆంధ్ర దగ్గర ఉందన్నమాట, ఏలూరు దగ్గర. మీలో ఎంతమందికి తెలుసు ద్వారకా తిరుమల? దీని యొక్క ప్రత్యేకత వచ్చేటప్పటికి మనం ద్వారకా తిరుమల అంటాం, చిన్న తిరుపతి అంటాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనేవాళ్ళు వెలిసారనమాట. సో అంత చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇది. చాలామంది పెద్ద తిరుపతి మొక్కుకొని వెళ్ళని వాళ్ళు చిన్న తిరుపతిలో దర్శనం చేసుకుంటే మొక్కు చెల్లించినట్టు అంటారనమాట. సో అట్లా మేము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటే మాకు లాస్ట్ వీకెండ్ కుదిరింది. సో ఫ్యామిలీ అందరం కలిసి చక్కగా దర్శనం చేసుకుందామని వెళ్ళాము. కానీ చాలా అంటే చాలా రష్ ఉంది, ఎందుకంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మేము అనుకోకుండా వెళ్ళాము. సో మా ఫాదర్కి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే కనుక మాకు అట్లా రూమ్ అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. సో మేము వచ్చేటప్పటికి మేము సూట్ రూమ్ తీసుకున్నాము. నాన్ ఏసీ దొరికింది, ఒకటే ఒక రూమ్ ఉంది, మొత్తం అంతా ఫుల్ అయిపోయింది ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా తులసి మొత్తం ఎంత ప్లాన్ చేశారు. ఇది వెంకటేశ్వర స్వామికి అనమాట. రోజు మాల ఇక్కడ నుంచి దండ కట్టి తీసుకెళ్తారంట. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చి ఒక రూమ్ సింగిల్ బెడ్ ఇచ్చారు విత్ చైర్స్. అండ్ సెకండ్ రూమ్ వచ్చేటప్పటికి మనకి 2 బెడ్రూమ్ 2 బెడ్స్ ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి సూట్ రూమ్, కానీ ఇదే నాన్ ఏసీ. కానీ పిల్లలతో వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్ అండి, ఎందుకంటే విపరీతమైన దోమలు ఉన్నాయి. సో మేము నైట్ వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పటికి దర్శనం చేసుకున్నాము. సో మాకు 7కి దర్శనం దొరికింది. 7కి అలా దర్శనం చేసేసుకుని చాలా అంటే ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ ఏరియా. అక్కడి నుంచి ఎలిఫెంట్ దగ్గర దర్శనం, మా పిల్లలు బ్లెస్సింగ్స్ తీసుకుంటా అంటే అక్కడ ఫొటోస్ తీసుకుని బ్లెస్సింగ్స్ తీసుకుని అక్కడి నుంచి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. రష్ అయితే చాలా ఉంది, యాజ్ మాకు రెఫరెన్స్ ఉండడం వల్ల మేము ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో బయటకు వచ్చేసాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి మా ప్లాన్ వచ్చేటప్పటికి దర్శనం అయిపోయిన వెంటనే మేము స్టార్ట్ అవుదామన్న ప్లాన్లో ఉన్నాము. కాకపోతే ఏంటంటే మా పిల్లలకి మేము పుట్టిన ఊరు, మాది వచ్చేటప్పటికి గోదావరి సైడ్, మా పుట్టిన ఊరు అవన్నీ చూపిద్దామని చెప్పి మేము ఇక్కడ మొత్తం అంతా దర్శనం అయిపోయిన తర్వాత మేము పర్టికులర్గా మాకు ఆంధ్ర సైడ్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఆర్గానిక్గా దొరుకుతాయి. అండ్ చాలామందికి తెలుసో లేదో తేగలు అంటారు, తేగలు పంపర్ పనసకాయ ఇలాంటివన్నీ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవన్నీ అవన్నీ మేము మొత్తం అంతా తీసుకున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే ఓల్డ్ మెమరీస్ అంటారు కదా, అట్లా ఓల్డ్ మెమరీస్ మొత్తం అంతా జీడ్లు అంటారు. మేము వెళ్ళే టైంకి సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది అనమాట. ఆ టైంలో ఏంటంటే తిరునాళ్ళు అంటారు, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అక్కడ తిరునాళ్ళ దగ్గర మాకు జీడ్లు దొరికినాయి, గట్టి జీడ్లు అనమాట. అక్కడి నుంచి పిల్లలకి గోదావరి చూపిద్దామని చెప్పి వాళ్ళకి తెలియాలి కదా, సో గోదావరి చూపించేసి అక్కడి నుంచి మేము వచ్చేటప్పటికి చిన్నగా షాపింగ్ అంటే చెప్పాను కదా, తేగలు పంపర్ పనసకాయ జీళ్ళు అన్నీ కొనుక్కొని అక్కడ స్టార్ట్ అయిపోయి తణుకు వెళ్ళిపోయాము. ఇది వచ్చేటప్పటికి నేను పుట్టిన ఊరండి, నేను చదువుకున్న ఊరు. సో ఇది మా ఇల్లు. మా పిల్లలకి చూపిస్తే చాలా ఎగ్జైటెడ్ అయిపోయారు అనమాట, ఆ ఇంట్లో ఉన్నాము అంటే. అక్కడి నుంచి ఇల్లు చూపించేసి అక్కడి నుంచి ఉన్నారు కదా వైట్ షర్ట్లో, ఆయన మా సార్ స్కూల్ టీచర్ అనమాట. 30 years నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన్ని నేను కలిసి ఆయన దగ్గరే నేను ట్యూషన్స్ అవి చదువుకున్నాను. అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయి నైట్ డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. వెళ్ళే దారిలో డాబాలో డిన్నర్ చేసేసుకుని అట్లా మా టైం అనేది వీకెండ్ స్పెండ్ చేసాము. నైట్ వచ్చేప్పటికి 2 అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇయర్స్ తర్వాత మా ఊరిని నేను వెళ్ళి చూసి మా పిల్లలకి చూపించి చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.